నమస్తే వెల్కమ్ టు BCN న్యూస్ నేను విజయలక్ష్మి ముందుగా ముఖ్యాంశాలు శాకంబరిగా భక్తులకు దర్శనమిచ్చిన కాకినాడ కనకదుర్గమ్మ అమ్మను దర్శించుకుని తరించిపోయిన భక్తజనం దివ్యాంగులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందన్న మాజీ ఎమ్మెల్యే వర్మ అర్హులంతా కృత్రిమ అవయవాలను పొందాలంటూ సూచన పేదలకు ఇళ్లు నిర్మించిస్తామన్న సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు సొంత స్థలముంటే రుణం మంజూరు చేస్తామంటూ సూచన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణకు బంపర్ ఆఫర్ విశాఖ జిల్లా స్థానిక సంస్థల వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక ఆషాఢ మాసం సందర్భంగా కాకినాడ నగరంలోని సంత చెరువు వద్ద ఉన్న కనకదుర్గమ్మ భక్తులకు శాకంబరిగా దర్శనమిచ్చారు. అమ్మవారిని కాకినాడ నగరంలో భక్తులే కాకుండా పరిసర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి నాయకుల ఆధ్వర్యంలో అమ్మవారి ఆలయాన్ని వివిధ రకాల కూరగాయలు, పళ్లు, ఆకుకూరలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. శాకంబరి అలంకరణలో ఉన్న శ్రీ కనకదుర్గమ్మను కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, జనసేన నగర కమిటీ అధ్యక్షులు తోట సుధీర్తో పాటు కూటమి సభ్యులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఆషాఢ మాసం పూజలను కమిటీ సభ్యులు వైభవంగా నిర్వహించారని కొనియాడారు. అమ్మవారిని దర్శించుకున్న వారిలో మాజీ ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు, టీడీపీ నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, బీజేపీ సీనియర్ నాయకులు పైడా కృష్ణమోహన్, ఎనిమిరెడ్డి, మాలకొండయ్య, చెక్కా రమేష్ తదితరులు పాల్గొన్నారు. కాకినాడ సిటీలో సినిమా రోడ్లో కనకదుర్గ అమ్మవారి ఆలయం అంటే చాలా ప్రతిష్టాత్మకమైన ఆలయం, గొప్ప నమ్మకమైన ఆలయం. ఈ అమ్మవారిని దర్శించుకుంటే కోరికలు కోరుకుంటే అన్నీ జరుగుతాయనేది పెద్ద నమ్మకం మన కాకినాడ నగర ప్రజలకు. మొన్ననే బాలతీప్రసన్న అమ్మవారిని శాకంబరి అవతారంలో మనం దర్శనం చేసుకోవడం జరిగింది. ఈరోజు సినిమా రోడ్లో కనకదుర్గ అమ్మవారిని శాకంబరి అవతారంలో ఈరోజు మనకి దర్శన భాగ్యం కలిగించడం జరిగింది. ఈరోజు ఈ ఆషాఢ మాసంలో రాష్ట్రంలోని అన్ని దేవాలయాలు కూడా ఈ కార్యక్రమాలు చేపట్టడం ఆనవాయితీగా వస్తుంది మనకి అందరు కూడా. అమ్మవారి దయ వల్ల ఈ రాష్ట్రంలో ఏదైతే కొత్త ప్రభుత్వం ఏర్పడ్డదో కూటమి ప్రభుత్వం వస్తే బాగుంటుందని ప్రజలందరూ ఆశతో మద్దతు ఇచ్చి నెగ్గించారు ఈ ప్రభుత్వాన్ని. ఏదైతే ప్రజలు ఆశిస్తున్నారో ఆశయాలకు అనుగుణంగా ఈ ప్రభుత్వానికి భగవంతుడు అన్ని విధాలా సహకరించాలని, ప్రజలు అనుకున్న కోరికలను నెరవేరాలని, ఈ రాష్ట్రం అన్ని విధాలు అభివృద్ధి చెంది అదేవిధంగా రైతులు పాడి పంటలు పండించుకుని సుఖ సంతోషంతో ఉండాలని, అదేవిధంగా పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలని, మన రాష్ట్రం పారిశ్రామిక అభివృద్ధి చెందితేనే యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయనేది ఒక నమ్మకంతో పారిశ్రామిక అభివృద్ధి చెందాలి. అన్ని రంగాల్లో కూడా మన రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకెళ్ళి పరిపాలన కూడా ఒక ఆదర్శమైన పరిపాలన అందించి ఈ అమ్మవారు సహకరించాలని అన్ని విధాలు కోరుకుంటూ మన పట్టణ ప్రజలకు కూడా సుఖ సంతోషంతో ఆయురారోగ్యాలతో ఉండాలని, అనుకున్న కోరికలని ప్రజలన్న అనుకున్న కోరికలని నెరవేరాలని ఆ అమ్మవారిని కోరుకుంటూ ఈరోజు మరొకసారి అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణం పేరంపేట రోడ్డులోని శివాలయంలో కొలువైన రాజరాజేశ్వరి దేవి అమ్మవారికి గురువారం భక్తులు ఆషాఢమాసం సారెను అత్యంత భక్తి శ్రద్దలతో సమర్పించారు. పెద్ద పోస్టాఫీస్ సమీపంలో ఉన్న లక్ష్మీ గణపతి ఆలయం నుంచి భక్తులు సారెను పట్టుకుని శోభాయాత్రగా శివాలయం వద్దకు చేరుకున్నారు. అనంతరం అమ్మవారికి పలు ప్రత్యేక పూజలు నిర్వహించి సారెను సమర్పించారు. ఈ సందర్భంగా అర్చకులు తంగిరాల బాలాజీ, పట్టణ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు చిలుకూరి వెంకట సత్యసాయి బాబాలు మాట్లాడుతూ ఆషాఢమాసం ఆఖరి శుక్రవారం, అందులోనూ ఆరుద్ర నక్షత్రం, మాస శివరాత్రిని పురస్కరించుకుని రాజరాజేశ్వరి దేవి అమ్మవారికి ఆషాఢమాసం సారెను సమర్పించినట్టు తెలిపారు. అమ్మవారిని ఆడపడుచుగా భావించి మేళ తాళాలతో సారె అందించామని అన్నారు. పట్టణ ప్రజలు సుఖశాంతులు, ఆయురారోగ్యాలతో ఉండాలని ఈ కార్యక్రమం తలపెట్టినట్లు వివరించారు. ఈరోజు పేరంపేట రోడ్లో గల శివాలయంలోని రాజరాజేశ్వరి అమ్మవారి మన ఇలవేలుపుగా
మన ఇంటి ఆడపడుచుగా భావన చేసి ఆషాఢ మాసం ఆఖరి శుక్రవారం పైగా ఈరోజు ఆరుద్ర నక్షత్రం మాస శివరాత్రి అన్నీ కూడా కలిసి రావడం సందర్భంగా పట్టణ ప్రజలందరి చేత కూడా అమ్మవారికి ఈరోజు సారె పెట్టడం జరుగుతున్నది. ఈ సారె పెట్టడం వల్ల అమ్మవారు మన ఆడపడుచుగా భావన చేసి అమ్మవారు మనందరికీ కూడా సుభిక్షంగా చల్లగా చూస్తున్న భావనతో మన ఇంటి ఆడపడుచులు, మన అక్కలు, చెల్లెళ్ళు, అమ్మలు, అమ్మమ్మలు ప్రతి ఒక్కరు కూడా వచ్చి మన ఇంటి ఆడపడుచుగా భావన చేసుకున్న అమ్మవారికి చనివిడి, వడపప్పు, పానకం, చీర, పసుపు, కుంకుమ, గాజులు ఇటువంటి ముత్తైదుకు సంబంధించిన వస్తువులన్నీ కూడా అమ్మవారికి సమర్పించుకొని అమ్మవారి చలన ఆశీస్సులు తీసుకోవడం ముఖ్య ఉద్దేశంగా భావన చేస్తూ ఈరోజు ఈ కార్యక్రమం జరిపించడం జరుగుతున్నది. ఈరోజు పేరంపేట రోడ్డులోని వినాయకుడి గుడి దగ్గర ప్రారంభమయ్యి పట్టణ ప్రజలందరి సమక్షంలోని బాజా భజంత్రులతోని మేళ తాళాలతో కూడా అమ్మవారి యొక్క సారె ఊరేగింపుగాని రాజరాజేశ్వరి శివాలయం చేరుకుని ఆ యొక్క అమ్మవారికి కుంకుమార్చన, ఈ సారె సమర్పణ, నీరాజ మంత్రపుష్పాలు సమర్పించుకుని అలాగే వచ్చిన ప్రతి ప్రజలందరికీ కూడా భక్తులందరికీ కూడా భోజన కార్యక్రమాలు ఏర్పాట్లు అన్నీ కూడా కమిటీ వాళ్ళు జరిపించడం జరిగినది. ఈరోజు చాలా సుదినం. రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయ కమిటీ వారు మరి అర్చక స్వాములు సమక్షంలో పోస్ట్ ఆఫీస్ దగ్గరలో గల వినాయక స్వామి గుడి దగ్గర నుంచి రాజరాజేశ్వరి మాతకి సారిని సమర్పించి అంగరంగ వైభవంగా శోభాయమానంగా మెట్ట ప్రాంతానికి స్వామిని తెచ్చే విధంగా అమ్మవారికి ఆడపడుచుగా మనం భావన చేసి సారిని సమర్పించుకోవడం జరుగుతుంది. మాజీ మంత్రి వైసీపీ నేత బొత్స సత్యనారాయణకు మరో బంపర్ ఆఫర్ వచ్చింది. ఉమ్మడి విశాఖ జిల్లాల నాయకుల సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. విశాఖ జిల్లా స్థానిక సంస్థల వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ పేరును పార్టీ అధినేత జగన్ ఖరారు చేశారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జగన్మోహన్ రెడ్డి ఎలాగైనా ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారు. అందుకే బొత్స సత్యనారాయణను బరిలోకి దింపేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలో సీనియర్ నేతగా బొత్స సత్యనారాయణకు అనుభవం ఉంది. అంతేకాకుండా కాపు సామాజిక వర్గ నేతగా ఆయనకు గుర్తింపు ఉంది. ఈ ఫ్యాక్టర్స్ నేపథ్యంలో బొత్స సత్యనారాయణ పేరును ప్రతిపాదించారు. దీంతో విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బొత్స సత్యనారాయణ బరిలో నిలవనున్నారు. ఆషాఢ త్రయోదశి సందర్భంగా కాకినాడ జిల్లా పెదపూడి మండలం ఏపీ త్రయం గ్రామంలోని పల్లాలమ్మ శాకంబరి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అమ్మవారి ఆలయంలోని గర్భగుడిని ఆలయ కమిటీ సభ్యులు వివిధ రకాల కూరగాయలు, పండ్లు, ఆకుకూరలతో సుందరంగా అలంకరించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో మహిళలు సామూహిక కుంకుమార్చన నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు మాట్లాడుతూ శాకంబరి అలంకరణ విశిష్టతను వివరించారు. ఆలయానికి వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థదాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. మన అనపర్తి మండలంలో వేయించేసినటువంటి అచ్యుతాపురత్రయ గ్రామంలో శ్రీ 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 పల్లాలమ్మ తల్లి ఆలయం వద్ద నేడు శాకంబరి అవతారం వేయుచున్నాము. ఆ అమ్మవారిని అన్ని అవతారాల్లో మనం పూజిస్తూ ఉంటాము. ఈ యొక్క శాకంబరికి కూడా చిన్న వృత్తాంతం ఉంది. పూర్వము హిరణ్యాక్షుడు వంశానికి చెందినటువంటి దుర్గముడు అనే ఒక రాక్షసుడు వేదాలన్నింటినీ కూడా అంతర్ధానం చేయడం వల్ల యజ్ఞ యాగాది క్రతువులన్నీ కూడా ఆగిపోయాయి. తద్వారా వర్షాలు పడక జనాలందరూ కూడా క్షోభ అనుభవిస్తున్న సమయం నందు ఆ యొక్క ఋషులందరూ కూడా తపస్సు చేయగా ఆ యొక్క అమ్మవారు శాకంబరిగా అవతారం ఎత్తి తన శరీరం నుండి ఈ యొక్క కాయగూరలన్నింటినీ కూడా ఉద్భవించి జనాలకి అందరికీ కూడా అందించడం జరిగింది. తద్వారా ఆ యొక్క అమ్మవారిని కృతజ్ఞతాభావంతో ప్రతి సంవత్సరము కూడా ఆషాఢ పౌర్ణమి లగాయితూ కూడా 15 రోజుల వరకు కూడా వివిధ ప్రాంతాల యొక్క ఆచారానుసారం బట్టి ఈ యొక్క శాకంబరి అవతారము అందరూ కూడా వేస్తూ ఉంటారు. అలాగే మా గ్రామంలో కూడా అచ్యుతాపురత్రయ గ్రామంలో దేశక్షేమం కోసం, రాష్ట్ర క్షేమం కోసం జనులందరూ కూడా బాగుండాలనే కుతూత్సాహతో ఈ యొక్క కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నాము. దీనికి మా యొక్క ఆలయ కమిటీ వారు, ఈ యొక్క గ్రామంలో ఉండే పెద్దవాళ్ళందరూ కూడా సహకరించారు. కావున ఆ యొక్క అమ్మవారి అనుగ్రహం చేత
గ్రామంలో ఉండేవారు, ఈ యొక్క రాష్ట్రంలో ఉండేవారు, దేశంలో ఉండేవారు అందరూ కూడా సస్యశ్యామలంగా ఉండి ఆ యొక్క అమ్మవారి అనుగ్రహంతో భోగభాగ్యాలు, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తులతూగాలని అమ్మవారిని మనసా వాచా కర్మణ ప్రార్థిస్తూ ఉన్నాం. దివ్యాంగులకు ప్రోత్సాహమిచ్చి వారికి మంచి భవిష్యత్తునిచ్చే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. పిఠాపురంలోని అంబేద్కర్ భవన్లో నిర్వహించిన దివ్యాంగులకు ఉపకరణల గుర్తింపు శిబిరాన్ని మాజీ ఎమ్మెల్యే వర్మ సందర్శించారు. ఈ సందర్భంగా శిబిరానికి హాజరైన దివ్యాంగులకు మాజీ ఎమ్మెల్యే వర్మ తన సొంత ఖర్చులతో ఎనర్జీ డ్రింక్స్, బిస్కెట్ ప్యాకెట్లు అందించారు. అనంతరం వర్మ మీడియాతో మాట్లాడుతూ ఈ శిబిరాన్ని దివ్యాంగులు సద్వినియోగించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కొండేపూడి ప్రకాష్, అల్లవరపు నగేష్, రాయుడు శ్రీను, కోళ్ల బంగారుబాబు, నల్లా శ్రీను, నూతాటి ప్రకాష్, రాయవరపు తిరుమలరావు, సీరం మాణిక్యం, బస్సా సత్యనారాయణ, రావుల రమేష్, గుత్తుల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.